డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం చదువుతున్న వారికి, అలాగే భారతేక్ ఖోజ్ ధారావాహికను చూస్తూ మన దేశ చరిత్రను అర్థం చేసుకుంటున్న ఎసెన్స్ గ్రూప్ సభ్యులందరికీ మన ఈ చర్చా కార్యక్రమానికి మళ్లీ స్వాగతం. మనం కలిసి చదువుకుందాం, కలిసి నేర్చుకుందాం. అవును. ఈరోజు మనం భారతేక్ ఖోజ్లోని 28వ భాగంలోకి వెళ్తున్నాం. అవును. ఈ భాగం మనల్ని భారతదేశ చరిత్రలో ఒక చాలా అద్భుతమైన కాలానికి తీసుకువెళ్తుంది. అంటే ఒకవైపు చూడండి, తైమూర్ దండయాత్ర తర్వాత ఉత్తర భారతదేశం మొత్తం అస్తవ్యస్తంగా ఉంది, బలహీనపడింది, పూర్తిగా బలహీనపడి చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. కానీ అదే సమయంలో దక్షిణాన దక్కన్ పీఠభూమిలో ఒక మహాసామ్రాజ్యం ఉద్భవించింది. అదే విజయనగర సామ్రాజ్యం. అదే విజయనగర సామ్రాజ్యం. సరిగ్గా చెప్పారు. ఈరోజు మన చర్చకు ఆధారం కూడా ఆ ధారావాహికలోని దృశ్యాలు, సంభాషణలు. ముఖ్యంగా ఆ కాలంలో విజయనగరాన్ని చూసిన విదేశీ యాత్రికులు ఏం చెప్పారో చూద్దాం. అవును, వాళ్ల కళ్లతో చూద్దాం. మన లక్ష్యం ఒక్కటే, విజయనగర వైభవాన్ని, ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయల వ్యక్తిత్వాన్ని. అది చాలా సంక్లిష్టమైనది. నిజమే, చాలా సంక్లిష్టమైనది. ఆనాటి రాజకీయాలు, చివరికి అంత గొప్ప సామ్రాజ్యం అంత తొందరగా ఎలా కూలిపోయిందో లోతుగా అర్థం చేసుకోవాలి. సరే, మొదలు పెడదామా? తప్పకుండా. ముందుగా అసలు విజయనగరం అంటే ఏమిటి? అది కేవలం ఒక రాజధాని నగరమా, లేక అంతకంటే ఎక్కువ? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మనం పుస్తకాల్లో చదివేదానికంటే దాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఏం చెప్పారో వింటేనే మనకు అసలు విషయం అర్థమవుతుంది. నిజమే. పర్షియా నుండి వచ్చిన అబ్దుర్ రజాక్ అనే యాత్రికుడున్నాడు. అతనప్పటికే సమర్కండ్ లాంటి పెద్ద నగరాలు చూశాడు. ఓ, అంటే అతనికి నగరాల గురించి బాగా తెలుసు. అయినా అతను విజయనగరాన్ని చూసి ఏమన్నాడంటే, నా కళ్ళు ఇలాంటి నగరాన్ని ఎప్పుడూ చూడలేదు, ప్రపంచంలో దీనికి సాటి అయిన నగరం మరొకటి ఉందని నా చెవులు వినలేదు అన్నాడు. అబ్బా, ఆ మాటల్లోనే తెలుస్తోంది ఆ నగరం స్థాయి ఏంటో. ఖచ్చితంగా, అతని ఆశ్చర్యం చూడాలే. అంటే అది కేవలం మన దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా ఒక గొప్ప నగరంగా గుర్తింపు పొందిందనమాట. ఇక 1522లో శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చిన పోర్చుగీసు యాత్రికుడు డొమింగోపేస్. అతని వర్ణనలు అద్భుతం. అతని వర్ణనలైతే మనల్ని నిజంగా ఆ కాలంలోకి తీసుకువెళ్తాయి. నగరం చుట్టూ పటిష్టమైన కోట గోడలు, బురుజులు, వీధులన్నీ చాలా శుభ్రంగా ఉన్నాయట. విశాలంగా కూడా. అవును. సైనికాధికారులు, ఉన్నత వర్గాల వారి ఇళ్ళు చూడ్డానికి ఎంతో అందంగా ఉన్నాయని వర్ణించాడు. కేవలం భవనాల అందం మాత్రమే కాదు, ఆ నగరం ఒక ఆర్థిక కేంద్రం, ఒక శక్తివంతమైన కేంద్రం. అదే నేను చెప్పబోతున్నాను. పేస్ చెప్పిన దాని ప్రకారం అది ఒక కాస్మోపాలిటన్ నగరం. అంటే ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు, అన్ని జాతులవారు అందరూ అక్కడే నివసించేవారు. వజ్రాలు, ముత్యాలు, రత్నాల వ్యాపారం అది బహిరంగంగా వీధుల్లో జరిగేదట. ఊహించుకోటానికే ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు మనం స్టాక్ మార్కెట్ ఎలాగో, అప్పుడు వజ్రాల వ్యాపారం అంత సహజంగా జరిగేది. అత్యంత ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాడు పేస్. ఆ నగరాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరమని ఎందుకన్నాడంటే, అక్కడ ఏ వస్తువుకు కొరత లేదట. ఇది చాలా ముఖ్యం. ఆహారధాన్యాలు, బట్టలు, పండ్లు, కూరగాయలు అన్నీ సమృద్ధిగా అందరికీ అందుబాటులో ఉండేవి. ఆ కాలంలో ఇది మామూలు విషయం కాడు కదా. అస్సలు కాదు. ప్రపంచంలో చాలా చోట్ల కరువులు, కొరతలు సర్వసాధారణం. అలాంటిదొక నగరంలో ప్రతీదీ దొరకడమంటే దాని వెనుక ఎంత గొప్ప పరిపాలన, ఆర్థిక వ్యవస్థ ఉండి ఉండాలి. ఖచ్చితంగా. అంతటి నగరం వెనుక అంతటి సమర్థుడైన పాలకుడు కూడా ఉండాలి. ఆ పాలకుడే శ్రీకృష్ణదేవరాయలు. డొమింగోపేస్ మాటల్లోనే చెప్పాలంటే ఆయన దక్షిణ భారతదేశ చరిత్రలోనే అత్యంత గొప్ప పాలకులలో ఒకరు. గొప్ప యోధుడు, కళాపోషకుడు, పండితుడు, ప్రజల మనసు గెలుచుకున్నవాడు. అయితే ఇంతటి గొప్ప పాలకుడు సింహాసనాన్ని అధిష్ఠించడం వెనుక ఒక పెద్ద నాటకీయమైన కథే ఉంది కదా. అది అంత సులభంగా జరగలేదు. అస్సలు లేదు. అది ఒక సినిమా కథలా ఉంటుంది. చెప్పండి. అప్పటి రాజు వీర నరసింహరాయలు. ఆయన కృష్ణదేవరాయల సవతి సోదరుడు. అతను మరణశయ్యపై ఉన్నప్పుడు తన 6 ఏళ్ల కుమారుడిని వారసుడిగా ప్రకటించాడు. సరే. కాని అతనికొక భయం. తన తర్వాత తన సోదరుడు కృష్ణదేవరాయలు చాలా సమర్థుడు కదా. అవును. తన కొడుకుని తీసేసి తనే రాజవుతాడేమో అని భయం. ఆ భయం ఈర్ష్యతో ఒక దారుణమైన ఆజ్ఞ జారీ చేస్తాడు. అవును. తన ప్రధానమంత్రి సాళువ తిమ్మరుసును, అంటే అప్పాజీ అని కూడా అంటారు. అప్పాజీ, అవును. ఆయన్ని పిలిచి వెంటనే కృష్ణదేవరాయలను బంధించి అతని కళ్ళు పీకేయండి అని ఆజ్ఞాపిస్తాడు. అమ్మో,
తన కొడుక్కి పోటీ ఉండకూడదనే స్వార్థం. అంతే. కాని ఇక్కడే కథ అద్భుతంగా మలుపు తిరుగుతుంది. ప్రధానమంత్రి అప్పాజీ గొప్ప రాజనీతిజ్ఞుడు. ఆయన ఒక సందిగ్ధంలో పడతాడు. రాజు ఆజ్ఞలు పాటించాలా లేక రాజ్య భవిష్యత్తును కాపాడాలా? సరిగ్గా 6 ఏళ్ల బాలుడు రాజైతే చుట్టూ ఉన్న శత్రువులు ఊరుకుంటారా? సామ్రాజ్యాన్ని మింగేస్తారు. అందుకే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటాడు. అంటే రాజు ఆజ్ఞను ధిక్కరించాడన్నమాట? ఒక రకంగా చెప్పాలంటే అవును. కాని అది రాజభక్తా లేక ద్రోహమా అనే గీత చాలా సన్నగా ఉంటుంది. నిజమే. అప్పాజీ రాజు మాట కంటే రాజ్యక్షేమమే ముఖ్యమని భావించాడు. అతను కృష్ణదేవరాయలను రహస్యంగా కాపాడి ఒక మేకకళ్లను తీసుకువచ్చి రాజుకు చూపించి పని పూర్తిచేశానని నమ్మిస్తాడు. అంటే ఒక వ్యక్తిగత విధేయత కంటే దేశభక్తికే పెద్దపీట వేశాడు. అవును. అలా ఒక సమర్థుడైన నాయకుడిని కాపాడటమే కాకుండా సామ్రాజ్య భవిష్యత్తును కూడా కాపాడాడు. ఆ విధంగా సింహాసనమెక్కిన శ్రీకృష్ణదేవరాయలు తన పాలనలో కూడా అంతే క్రమశిక్షణ చూపించారు. ఆయన దినచర్య గురించి ధారావాహకులో చూపిస్తారు. ఆశ్చర్యం కలిగిస్తుందది. సూర్యోదయానికి ముందే లేచి నువ్వుల నూనె తాగి శరీరానికి మర్దన చేయించుకొని ఆ తర్వాత గంటల తరబడి మల్లయుద్ధం, కత్తిసాము, గుర్రపు స్వారీ. చాలా కఠినమైన వ్యాయామాలు. ఒక రాజు శారీరకంగా మానసికంగా ఎంత దృఢంగా ఉండాలో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఆయన కేవలం యోధుడు మాత్రమే కాదు, గొప్ప వ్యూహకల్ట కూడా. అవును. ఆయన సింహాసనం ఎక్కే సమయానికి రాజ్యం సమస్యలతో ఉంది. ఒకవైపు సామంతరాజులు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు బయటి శత్రువులు. కరెక్ట్. ఉత్తరాన బీజాపున్ సుల్తాన్ ఆదిల్ ఖాన్, తూర్పున ఒరిస్సా గజపతులు సరిహద్దులను ఆక్రమించుకుంటున్నారు. ఇక్కడే కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. ఈ సమయంలోనే పోర్చుగీసువారు రంగప్రవేశం చేశారు. అవును. వాళ్ల రాకతో భారతదేశ యుద్ధ తంత్రంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. వాళ్ళొక ఆసక్తికరమైన ప్రతిపాదనతో వచ్చారు. ఏమిటది? మేము మీకు అరేబియా నుండి అత్యుత్తమమైన గుర్రాలనిస్తాం. అంతకంటే ముఖ్యంగా మా దగ్గరున్న తుపాకులు, ఫిరంగులు. అది ఆయుధ సాంకేతికతలో పెద్ద మార్పు. ఖచ్చితంగా. వాటిని ప్రయోగించడంలో నైపుణ్యమున్న సైనికులను కూడా పంపుతామని చెప్పారు. అయితే ఊరికే కాదు కదా, ప్రతిగా వారేమి కోరారు? ప్రతిగా పశ్చిమ తీరంలో తమ ఓడలకు ఒక సురక్షితమైన రేవు, ఒక సైనిక స్థావరం, ఇంకా గోవాపై తమ ఆధిపత్యాన్ని అంగీకరించాలని కోరారు. ఇది కేవలం వ్యాపారం కాదు, ఒక వ్యూహాత్మక కూటమి. ఉక్రే రాయల రాజనీతిజ్ఞత బయటపడుతుంది. అవును. శత్రువు యొక్క శత్రువు మిత్రుడు అనే సూత్రాన్ని అనుసరించారు. పోర్చుగీసు వారి సహాయంతో తన ప్రధాన శత్రువైన ఆదిల్ఖాన్ను బలహీనపరచవచ్చని ఆయన ప్లాన్. కాని అదే సమయంలో ఇందులో ఉన్న ప్రమాదాన్ని కూడా ఆయన గుర్తించారు. కరెక్ట్. ఒక విదేశీ శక్తిని మన గడ్డపైకి ఆహ్వానించడం అంతిమంగా మనకే ముప్పు తేగలదని ఆయనకు తెలుసు. అందుకే వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదు. ఆయన పాల్మతత్వం గురించి స్వయంగా ఆముక్తమాల్యదలో రాసుకున్న విషయాలు గమనిస్తే ఆయన విజన్ ఎంత గొప్పదో తెలుస్తుంది. చెప్పండి. రాజు ఎప్పుడూ వ్యాపారాన్ని ప్రోత్సహించాలి, విదేశీ వర్తకులకు సౌకర్యాలు కల్పించాలి, వారి వల్లే రాజ్యానికి సంపద అని రాశారు. అలాగే నాయకుల అధికారాన్ని అదుపులో ఉంచడానికి తెలివైన బ్రాహ్మణులను ఉన్నత పదవుల్లో నియమించాలని సూచించారు. ఆ ఆలోచన వెనుక ఉన్న తర్కమేమిటి? ఎందుకంటే వారికి సైనిక బలముండదు కాబట్టి వారు రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే ప్రమాదం చాలా తక్కువని ఆయన ఆలోచన. ఈ వ్యూహాలన్నీ ఫలించాయి. ఆయన తన శత్రువులందర్నీ ఓడించారు. చివరికి యమున రాజ్య స్థాపనాచార్య అనే బిరుదును కూడా పొందారు. అవును. సామ్రాజ్యం శాంతి, సంపదలతో అత్యున్నత స్థితిలో ఉంది. అంత బాగున్నట్లే కనిపించింది. కానీ చరిత్రలో ఎప్పుడూ అత్యున్నత శిఖరం నుంచే పతనం మొదలవుతోంది. సరిగ్గా అదే జరిగింది. ఇక్కడే ఒక వ్యక్తిగత విషాదం ఒక సామ్రాజ్య భవిష్యత్తును శాశ్వతంగా మార్చేసింది. అంతా సాధించిన తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఒక నిర్ణయం తీసుకున్నారు. తన 6 ఏళ్ల కుమారుడైన తిరుమలరాయుడికి పట్టాభిషేకం చేసి తాను మార్గదర్శకుడుగా ఉందామని అనుకున్నారు. అవును, తాను ప్రధానమంత్రిగా ఉంటూ పాలనను పర్యవేక్షించాలని, బహుశా తనలా తన కుమారుడు వారసత్వ యుద్ధాలు ఎదుర్కోకూడదని అనుకుని ఉండవచ్చు. కాని విధి మరోలా తలచింది. అవును. పట్టాభిషేకం జరిగిన కొద్ది రోజులకే ఆ బాలుడు ఒక భయంకరమైన జ్వరంతో హఠాత్తుగా మరణిస్తాడు. ఓహ్! ఒక తండ్రిగా రాయలు అనుభవించిన ఆ వేదన వర్ణించలేనిది. ఆ తీవ్రమైన దుఃఖం అనుమానంగా మారింది. తన కుమారుడిది సహజ మరణం కాదని, ఎవరో విషప్రయోగం చేశారని ఆయన నమ్మారు. అనుమానం ఎవరిమీదకు వెళ్ళింది? సూటిగా సామ్రాజ్యంలో అత్యంత శక్తిమంతుడైన వ్యక్తి
తన గురువు తండ్రిలాంటి ప్రధానమంత్రి అప్పాజీ వైపు మళ్ళింది. నమ్మశక్యంగా లేదు. తనను రాజుని చేసిన అదే అప్పాజీనా? అదే విషాదం. తన కొడుకుని తొలగించి సింహాసనంపై వేరేవారిని కూర్చోబెట్టడానికి అప్పాజీ కుట్ర పన్నాడని భావించాడు. ఒక రాజు తన వ్యక్తిగత దుఃఖంలో ఎంతగా విచక్షణ కోల్పోగలడో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అవును. దుఃఖం, కోపంతో కళ్ళు మూసుకుపోయిన రాయలు ఎలాంటి విచారణ లేకుండా అప్పాజీని దేశద్రోహిగా ప్రకటించాడు. అతని కళ్ళు పీకేసి చెరసాలలో బంధించండి అని ఆజ్ఞాపించాడు. అప్పాజీ తాను నిర్దోషినని చెప్పలేదా? ఎంత వేడుకున్నా, ఎంత మొరపెట్టుకున్నా రాయలు వినలేదు. ఒక గొప్ప రాజు, ఒక అద్భుతమైన రాజనీతిజ్ఞుడు తన వ్యక్తిగత విషాదం కారణంగా ఒక ఘోరమైన, క్షమించరాని అన్యాయానికి పాల్పడ్డాడు. ఒక పాలకుడి వ్యక్తిగత భావోద్వేగాలు ఒక సామ్రాజ్య భవిష్యత్తును ఎంతలా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి ఇదొక శక్తివంతమైన ఉదాహరణ కదా. విజయనగరానికి తీరనే నష్టం. అది కేవలం ఒక వ్యక్తిని కోల్పోవడం కాదు, సామ్రాజ్యానికి గుండెలాంటి అనుభవాన్ని, వివేకాన్ని కోల్పోవడం. ఈ సంఘటనే విజయనగర పతనానికి నాంది పలికిందని అంటారు. చాలామంది చరిత్రకారులు అదే భావిస్తారు. శ్రీకృష్ణదేవరాయల తర్వాత అంతటి సమర్థులైన పాలకులు రాలేదు. అంతర్గత బలం సన్నగిల్లింది. ధారావాహిక చివర్లో చెప్పినట్లు ఈ విషాదం జరిగిన కేవలం 45 సంవత్సరాల తరువాత, అంటే ఒక తరం మారేలోపే ఒకప్పటి శత్రువులైన దక్కన్ సుల్తానులందరూ ఏకమయ్యారు. వాళ్ళ మధ్య ఎన్ని విభేదాలున్నా వాటన్నిటినీ పక్కనబెట్టి ఏకమయ్యారు. వారి ఉమ్మడి లక్ష్యం ఒక్కటే, విజయనగరం. అవును. అత్యంత విషాదకరమైన విషయమేంటంటే, విజయనగరం తన బలంపై ఉన్న గర్వంతో, అహంకారంతో ఈ ప్రమాదాన్ని గుర్తించలేకపోయింది. మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అనే అతివిశ్వాసం అదే వారిని ముంచింది. ఆ తర్వాత జరిగిన తల్లికోట యుద్ధంలో జరిగిన వినాశనం సంపూర్ణమైనది, భయంకరమైనది. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా కీర్తించబడిన మహానగరాన్ని రోజుల తరబడి దోచుకుని నిలువునా తగలబెట్టారు. రాళ్లను కూడా వదలకుండా నాశనం చేశారు అంటారు. అవును. కాబట్టి ఈ కథ నుండి మనం నేర్చుకున్నది ఏమిటి? ఒకవైపు విజయనగరం యొక్క అపారమైన సంపద, అద్భుతమైన నిర్మాణం, మరోవైపు శ్రీకృష్ణదేవరాయల వంటి గొప్ప పాలకుడి సంక్లిష్టమైన వ్యక్తిత్వం. ఆయన ఒకేసారి యోధుడు, రాజనీతిజ్ఞుడు, కళాపోషకుడు, కాని అదే సమయంలో దుఃఖంతో అన్యాయం చేయగల ఒక సాధారణ మానవుడు. ముఖ్యంగా ఎంతటి గొప్ప సామ్రాజ్యమైనా బయట శత్రువుల కంటే లోపలి బలహీనతలే ఎక్కువ ప్రమాదకరం అనేది మనకు స్పష్టం చేస్తుంది. కరెక్ట్. రాయల అనుమానం, అప్పాజీని కోల్పోవటం, ఆ తర్వాత వచ్చిన నాయకత్వలోపం, చివరికి వారి అతి విశ్వాసం, ఇవన్నీ అంతర్గత బలహీనతలే. ఈ బలహీనతలే శత్రువులకు విజయనగరం తలుపులు తెరిచాయి. సరిగ్గా చెప్పారు. ఈ చర్చ మన శ్రోతలకు ఒక ఆలోచనను మిగిల్చిందనుకుంటున్నాను. మన చరిత్ర పుస్తకాలు శ్రీకృష్ణదేవరాయలను ఒక ఆదర్శ పాలకుడిగా, ఒక హీరోగా చిత్రీకరించాయి. ఆయన గొప్పతనంలో సందేహం లేదు. కానీ ఆయన జీవితంలోని చివరి భాగంలో తీసుకున్న నిర్ణయం వ్యక్తిగత దుఃఖంతో ప్రేరేపించబడిన ఒక పెద్ద అన్యాయం. ఈ వైరుధ్యం చరిత్రలో గొప్ప అని మనం పిలుచుకునే నాయకుల గురించి మనకున్న అవగాహనను ఎలా మారుస్తుంది? ఒక సామ్రాజ్యం యొక్క భవిష్యత్తు ఒకే ఒక్క నాయకుడి వ్యక్తిగత భావోద్వేగాలపై, వారి మానసిక స్థితిపై ఎంతవరకు ఆధారపడి ఉంటుంది? ఒక పాలకుడిని మనం వారి విజయాల బట్టి అంచనా వేయాలా, లేక వారి చేసిన తప్పుల బట్టి అంచనా వేయాలా? ఇది చాలా మంచి ప్రశ్న. బహుశా దీనికి సులభమైన సమాధానం లేదు. దీని గురించి ఆలోచించాలి. Imagine for a second, you're a traveler in the 15th century. You've been around, you've seen, I don't know, Paris, maybe Rome. You think you know what a big city is. You've got your baseline, right? Exactly. And then you arrive in South India, and what you see it just breaks your brain. It creates a kind of cognitive dissonance. Yeah. You're seeing something that just shouldn't be possible. Right. We're talking about a place where visitors from all over the world claimed that no other city on Earth could even compare. And a place where diamonds were apparently sold in open market stalls. Like they were onions or something. It's Yeah. wild. And the people were described as being incredibly happy. It sounds like a myth, doesn't it? Yeah. Like you're describing a fantasy novel, not a real historical city. And there's always a but. This place wasn't just, gardens and gold. It was a pressure cooker. We're talking brutal geopolitics, assassination plots. I mean, stuff that would make a thriller writer blush. Totally. It's a rise and fall so dramatic it's almost hard to believe. So today we are unpacking the Vijayanagara Empire, specifically its golden age under King Krishnadeva Raya.
And to do that, we're looking at some really fantastic sources. We have historical reconstructions, of course, but more importantly, we have the original accounts, the journals of people who were actually there. Like who? We have Abdurrazak, a Persian ambassador, and Domingo Paez, a Portuguese traveler. These guys walked those streets. They saw it with their own eyes. So our mission today is pretty clear. We need to figure out how this empire managed to balance this almost cartoonish level of wealth with the constant, terrifying threat of war. And the high-stakes succession dramas, the arms races, and then the really tragic collapse. Okay, so to get why this place was so special, you have to understand the context. The context is everything, absolutely. So set the scene for us, because usually when we talk about this period in Indian history, the focus is always on the north. Right, and in the north, things were, let's just say, a disaster. The invasion of Timur, or Tamerlane, had basically shattered the whole political structure. The Delhi Sultanate was a mess. A total mess. It was fractured, it was weak, it was basically a power vacuum. But down in the south, it was a completely different world. How so? The Vijayanagar Empire had risen as this massive bulwark. It was stable, it was incredibly rich. And it felt, to everyone at the time, completely invincible. Let's talk about that invincible feeling, because when you read the account from Abdurrazak, the Persian ambassador, he doesn't just sound impressed. He sounds like genuinely shocked. He really does. And you have to remember, this was a seasoned diplomat. He wasn't some wide-eyed kid. Yeah. But he wrote that Vijayanagar was a place the eye has not seen and the ear has not heard of. That's a huge claim. It is. He basically said there was no city on earth that could touch it. And then you have Domingo Paez, the Portuguese guy, who shows up a bit later, around 1522. And he compares it to Rome. He says it's as large as Rome, and maybe even more beautiful. But the thing that really stands out in his account, it isn't just the size. It's the structure, the urban planning. This is the part I got stuck on, because he says they had farms and rice paddies inside the city walls. Yes. Which feels totally backwards, right? You put the farms outside the expensive real estate. It seems inefficient, doesn't it? Oh, Unless you're constantly planning for the absolute worst-case scenario. a siege. Exactly, a siege. Walls can stop an army, but they can't stop hunger. If you get surrounded, you starve. So by putting the farms inside. They made the city a self-sustaining fortress. Paez describes 7 concentric walls. Not 1, 7. And between those walls were fields and gardens. They prioritized food security over everything. That is an incredible level of foresight, almost paranoid. It was justifiable paranoia. They had dangerous neighbors. And Pei also mentions the standard of living was, surprisingly high. He says even common citizens had what they needed. Which is so rare for that time. The wealth from all that trade diamonds, pearls, textiles, it seems like it actually trickled down enough to create a really high baseline. So on the surface, it's a utopia. But let's get into the politics. Because the way Krishnadeva the superstar king of this era, came to power, it wasn't exactly peaceful. No, not at all. It shows how fragile that stability really was. So before him, his older brother was the king, and the brother wanted his own young son to succeed him. But Krishnadeva was the better option. He was capable, popular, a proven leader. He was a threat. So the king gives an order to his prime minister, a man named Appaji. To handle the problem. Yes. He orders Appaji to blind his brother, Krishnadeva. Wait, what? Blind him? Why not just, execute him? That seems so specific and honestly more cruel. It is cruel, but it's a political calculation. You see, in the thinking of the time, a king had to be physically whole. Ah, so it's a loophole. It's a loophole. If you're blind, you're disqualified from ruling. The king neutralizes his brother without actually committing the sin of fratricide. But Appaji, the prime minister, he doesn't do it. No. He was a statesman. He knew Krishnadeva was the future. So he hides the prince. And then he goes out, finds a goat, Oh, no. kills it, takes its eyes, and presents them to the king. Here are your brother's eyes? That's Like- grotesque. It's unbelievable. But it worked. The king believed him. Later on his deathbed, the king regretted the order, and that's when Appaji revealed the truth. Wow. Talk about a high-stakes gamble. So Krishnadeva takes the throne, and the sources paint him as this absolute physical specimen. He was a tank. I mean, his daily routine is exhausting just to read about. Before dawn, he would drink a bowl of sesame oil, Just drink it. straight up, then have more massaged into his skin. Then he'd hit the gym, lifting heavy weights until he literally sweated all the oil out. That sounds like a modern fighter cutting weight. And then after all that, he'd go horse riding before the sun was even up.
He was a warrior king, ready to lead from the front. Which he needed to be, because now you've got these new players entering the game from the sea. The Portuguese. This is where it all gets very modern. Becomes about an arms deal. A Portuguese envoy, Father Louis, comes to court, and the meeting is purely transactional. It's a Cold War summit, basically. The Portuguese have something Vijayanagar needs desperately. Horses. Not just any horses. No, the big, strong Arabian war horses. They were like the F-16s of the era. The local Indian breeds just couldn't compete in a heavy cavalry charge. And the Portuguese controlled the sea lanes. They controlled the supply. So the deal is, we'll give you exclusive access to our horses. We promise not to sell them to your enemies, like the Sultan of Bijapur. That's a massive strategic advantage. A game changer. But the Portuguese wanted a high price. They wanted a fort on the coast, a factory, and help fighting their own local enemies. And this is where you see Krishnadeva Raya's caution. He wants the horses and the guns, but he doesn't trust them. Not at all. He knew they were empire builders. They'd already taken Goa. He saw them as a necessary evil, a tool to use against the sultanates, but one that could turn on him. So he's juggling this complex, triangular conflict. But while all this is happening, he gets hit from another direction. From the east, yeah. The Gajapati kingdom of Odisha, they'd been encroaching on his territory, and he decided to take it back. Starting with the fortress of Udayagiri. Which was considered completely impregnable. It was built on these massive, sheer rock faces. There was no clear path to the walls. So how do you attack it? You don't. You change the landscape. He turned his army into a construction crew. He had them literally smashing boulders, probably using fire and water to crack the stone. No way. Yes, and using logs and mud to build a ramp, an artificial road right up the side of the mountain so his army could get to the walls. That's genius. It's engineering, not just warfare. Exactly. And they win. They take the fort and capture the royal family, including the prince, Virabhadra. Now, usually this is where it gets ugly for prisoners of war. But Krishnadeva Raya treated them as state guests, with full honor. No dungeons, no chains. But there's that one tragic story that really casts a shadow on all that chivalry. The duel. It's a heartbreaking moment. It really shows you the clash of these rigid honor codes. The king is watching a sword demonstration by a Malay fencing master. The Malay master, that just shows how international the court was. It was a global hub. So the king is impressed, and he suggests, maybe a bit casually, that the captive prince, Virabhadra, should have a friendly spar with the master. Yeah, you're a great warrior, he's a great warrior, let's see a show. Exactly. But for Virabhadra, this is the ultimate insult. He's a royal prince. To be asked to fight a commoner, it's a deep humiliation. And he doesn't just refuse. No. The shame of it all. The captivity, the perceived dishonor. The source says that rather than face it, he commits suicide. That's just heavy. It shows that even with the guest treatment, the psychological wounds were deadly. It's a dark moment. But the war itself ends in a more traditional way. Krishnadeva Raya marries the Gajapati princess to seal the peace. So let's take stock. He's at his absolute peak. He's secured his borders, he has the Portuguese weapons, the wealth is pouring in, he's on top of the world. And that, as always, is the most dangerous moment. Because he makes this decision. He decides to abdicate and crown his 6-year-old son as king while he's still alive. He was trying to prevent a succession crisis, the same kind that almost got him killed. He wanted to lock in the dynasty while he was still there to protect the boy. But then, tragedy strikes. The boy falls ill and dies. And in that paranoid courtly environment, sudden illness in a royal child means only one thing. Poison. Poison. And in his grief and rage, Krishnadeva Raya needs someone to blame. And he turns on Appaji. Appaji, the man who saved his life with the goat's eyes, his mentor, his father figure. No, you're kidding. He accuses the old man of poisoning the child to seize power for himself. It's a complete breakdown. And the punishment is the most tragic irony of all. It's the darkest possible echo of the past. He orders Appaji to be blinded. And this time there's no trick, there's no goat. He actually does it. He does. The loyal minister is blinded and thrown in a dungeon. The whole foundation of the state, built on that loyalty, just crumbles. And Krishnadeva Raya dies not long after. So this brings us to the end. Because the fall of the actual city of Vijayanagar, it happens terrifyingly fast after this golden age. It's unbelievably fast. We're talking about 45 years. Less than a single lifetime after Pezos was calling it the new Rome, it was gone. Wiped off the map. How does a superpower just vanish like that? Their enemies did the one thing no one thought was possible. They united.
The Deccan Sultanates, who usually spent all their time fighting each other, formed an alliance. A grand alliance with one goal. Destroy Vijayanagar. Yeah. They saw the empire as too arrogant, too powerful, and they buried their own rivalries to take it down. It's like all the villains teaming up. And it worked. Mhm. At the Battle of Talikota in 1565, the Vijayanagar army was huge, but it was betrayed from within. Two of its key mercenary generals switched sides mid-battle. Betrayal again. It's a theme. It is. The army was shattered. And once the army was gone, the road to the city was wide open. And those 7 walls didn't matter anymore. Not without soldiers to man them. The Sultanate armies marched in, and for months, they didn't just loot the city, they erased it. What do you mean erased? They took hammers to the sculptures. They burned every wooden structure. They demolished the palaces. They wanted to ensure it would never rise again. The city of gold became a field of ruins. And it was never re-inhabited. never. It's Yeah. a sobering thought. You have this civilization that felt eternal. It had the wealth, the military, the infrastructure. The hubris. They thought their walls would always hold, that their diamonds could buy anything. But the internal rot, that paranoia that led to Apogei's blinding, made them brittle, and the external pressure finally shattered them. It really leaves you with a final provocative thought. If a city that wealthy, that powerful, could be so completely annihilated, what does that say about the perceived stability of our own modern world? That's the question, isn't it? It shows that no matter how high you build your walls, you're never safe from your own mistakes. A lot to think about. That's all for this deep dive. Thanks for listening. See you next time.